ఆ యుద్ధం ఎంత గొప్పది అంటే, ఇటు కౌరవ సైన్యం కానీ, అటు పాండవ సైన్యం కానీ, వాళ్ళు యుద్ధం చేయడాన్ని ఆపేశారు. ఆపేసి, ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ రమ్మంటేను, చూద్దామంటేను అవకాశం కుదిరేది కాదు. మనం చేసుకునే యుద్ధం ఏముంది, ఎప్పుడైనా చేసుకుంటాం అనుకున్నారో ఏమో. ఏదో ఇద్దరు రాములు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, సూర్యుడు సూర్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, రుద్రుడు రుద్రుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, అంత గొప్ప యుద్ధం ఆ కర్ణుడికి అర్జునుడికి జరగబోతోంది. కాబట్టి మనం వాళ్ళ ద్వంద్వ యుద్ధాన్ని చూద్దామనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా నిలబడిపోయారు. అదే సమయంలో ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, ఋషి సమూహాలు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత తేలికైనటువంటి సమరం మాత్రం కాదు. ఇద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత సంకుల సమరం. కర్ణుడు అంత తేలికగా తీసివేయవలసినంత వీరుడు కూడా కాదు. నిస్సందేహంగా చాలా పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వీరుడే. ఆయనకి మొదటి నుంచి దురదృష్టం అలా వెంటాడింది. ఆ కారణం చేత అర్జునుడితో ఏ యుద్ధంలోనూ గెలవలేకపోయాడన్నది వేరు విషయం. కానీ దేవతలే వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తున్నారు అంటే అది అర్జునుడితో అంత పౌరుష పరాక్రమములున్నటువంటి కర్ణుడు చేస్తున్న యుద్ధం కాబట్టి చూశారు. కానీ లేకపోతే ఎందుకు చూస్తారు? అటువంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ శివుని వంక చూసి అన్నారు, ఇరువురు అతిరథులు, సమస్ఫురణులు, విక్రాంతిపరులు, శూరులు, వీరుండరువులతో పెనగగా అశ్వరమగు జగము ఉడుపరాదే సమరంబనగా. ఈ కర్ణార్జునులు సామాన్యమైనటువంటి వీరులు కారు. ఇద్దరూ కూడా అతిరథులు, మహావీరులు. దానికి తోడు ఇద్దరూ కూడా ఆ అస్త్రములను ప్రయోగించడంలో ఎక్కడా వెనుకాడేటటువంటి లక్షణం ఉన్నవారు కాదు. అంత గొప్పగా పద్ధతిని అనుసరించి ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించవచ్చో సమయ సందర్భములు నెరిగి